నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపాలి, ఆయన్ని ఎలాగైనా జైలుకు పంపించి ఆ పార్టీని మూసివేసేలా చేయాలి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల్లో, వారికి సంబంధించిన మీడియా కథనాలలో మనం పదే పదే వింటున్న వార్త ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించటమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందనే ప్రచారాన్ని వైసీపీ నాయకులు కూడా పూర్తిగా తోసిపుచ్చడం లేదు. వారు కూడా అదే నమ్ముతున్నారు. అసలు ఈ చర్చ ఎప్పటి నుండి మొదలైందంటే 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసి పోటీ చేసిన తర్వాత 2018 ఆ ప్రాంతంలో ప్రత్యేక హోదా అంశంపై ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ బయటకు వచ్చింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు విస్తృత ప్రచారం చేశారు. ఆ సందర్భంలోనే బీజేపీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట. టీడీపీకి రాష్ట్ర అభివృద్ధి కంటే లేదా ప్రత్యేక హోదా కంటే కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించాలనే ఆలోచనే ఎక్కువగా ఉంది. దానికి మేము ఒప్పుకోకపోవడంతో మరి కూటమి నుండి బయటకు వెళ్ళారు అని విమర్శించారు బీజేపీ నాయకులు. అంటే బీజేపీ ఒప్పుకోలేదు కాబట్టి టీడీపీ బయటకు వచ్చిందనే అభిప్రాయం అప్పట్లో ఏర్పడిందనమాట. అదే సమయంలో బీజేపీ, వైసీపీ మధ్య రహస్య బంధం ఉందంటూ టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి అడిగారని, అదేవిధంగా దానికి కేంద్ర పెద్దలు ఆ ఆలోచన వద్దు, వైసీపీ కూడా మనకు మిత్రపక్షమే అని చెప్పారంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఓ టీవీ ఛానల్ చర్చలో కామెంట్ చేశారనమాట. ఆ తర్వాత జనసేన దీనిని ఖండించడంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం మనం చూశాం. అయితే ఇప్పటి వరకు ఇవన్నీ రాజకీయ ఆరోపణలు విమర్శలుగానే ఉన్నాయి. కానీ ఇటీవల పార్లమెంటు వేదికగా ఒక ఊహించని పరిణామం జరిగింది. రాజ్యసభలో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచే బిల్లుపై చర్చ జరుగుతుందన్న సమయంలో టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కోర్టులో కేసులు విచారణ ఆలస్యం కావడం వల్లే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, ఆయన ఇంకా అరెస్టు కాకుండా బయటే ఉన్నారు అంటూ పార్లమెంటు ఆన్ రికార్డులోనే మాట్లాడారన్నమాట. బిల్లుతో సంబంధం లేని అంశం కాబట్టి డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన్ని వారించినప్పటికీ ఆయన తన పార్లమెంటు వేదికగా వినిపించారు. దీనిని బట్టి టీడీపీ అధికారికంగానే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలనే అంశాలను మాత్రం తమ ప్రధాన అజెండాగా భావిస్తుందని నిరూపితమైందనమాట. గతంలో జస్టిస్ ఎన్వి రమణ గారి హయాంలో కూడా ప్రజాప్రతినిధుల కేసులను 6 నెలల్లోగా విచారించి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన ఆ తర్వాత మాత్రం సంవత్సరాలు గడుస్తున్న విచారణలు సాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం, జడ్జీల సంఖ్య పెంపుపై చర్చ జరగడంతో జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణను వేగవంతం చేసి ఆయన్ని జైలుకు పంపించాలనే తమ డిమాండ్లను టీడీపీ ఎంపీ పార్లమెంటు వేదికగా ఎన్డీఏ ప్రభుత్వానికి విన్నవించినట్లు స్పష్టమవుతుంది. సో ఇదండి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.